నమస్తే, వెల్కమ్ టు జన బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓర్వకల్లు డిఆర్డీఓ కేంద్రంలో అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష. అగ్రరాజ్యాల సరసన భారత్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి అన్న మోదీ. వక్ఫ్ అల్లర్లలో బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదం. 7 జిల్లాల్లోకి విస్తరణ. మదర్సాల నుంచి ఎంపికలు. కేంద్ర నిఘా వర్గాల ఆందోళన. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబాసాహెబ్ చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్న సీఎం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళి. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వెనకడుగు వేయడం లేదు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా తెలుగుదేశం ఓటర్లు కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విమర్శలు. అమల్లోకి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చట్టం. గెజిటెడ్ విడుదల చేసిన ప్రభుత్వం. బెంగాల్లో ప్రాణభయంతో ఇళ్లు వీడిపోయిన 400 మందికి పైగా హిందువులు. ముఖ్యమంత్రి బుజ్జగింపు రాజకీయాలతో రాడికల్ శక్తులు విజృంభిస్తున్నాయని సువేందు అధికారి తీవ్ర విమర్శలు. తిరుమల చేరుకుని డిక్లరేషన్ పై సంతకం చేసిన అనా కొనిదెల. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న అన్నా లెజినోవా. రాత్రి వేళ మెరిసిపోతూ కనిపించిన భారత్. ఫోటోలు విడుదల చేసిన ఐఎస్ఎస్. హైదరాబాద్ లో నిర్వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సక్సెస్ మీట్ లో సునీల్ కీలక వ్యాఖ్యలు. అజిత్ తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సునీల్. ఐపీఎల్ లో ఢిల్లీకి తొలి ఓటమి. ముంబైకి 2 గెలుపు. బగ్గుమంటున్న బంగారం. అక్షయ తృతీయ నాటికి 1,00,000 దాటనున్న పసిడి. ఏపీలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారత రక్షణ రంగ పాఠనాన్ని ఇనుమడింపు చేసే అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష జరిగింది. ఇక్కడి డిఆర్డీఓ కేంద్రంలో నేడు కీలక ఆయుధ పరీక్షలు చేపట్టారు. 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. లేజర్ కిరణం తాకగానే లక్ష్యంగా ఉన్న వస్తువు కాలిబూడిదైంది. ఈ పరీక్ష సక్సెస్ కావడంతో భారత్, అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన చేరింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల
జిల్లాలో హర్షం వ్యక్తమైంది. ఈ పరీక్ష తాలూకు వీడియోను డిఆర్డీఓ తన సోషల్ ఖాతాలో పంచుకుంది. ఢిల్లీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ కు ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్ పై పట్టు బిగిస్తున్నదని, 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నదని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాలోని మదర్సాల నుంచి యువకులను వారి జేఎంబీ నియమించుకుంటోందని చెబుతున్నాయి. ముర్షిదాబాద్ 24 పరగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయేనని అంటున్నాయి. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనలను రగుల్చుతున్నందునే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ కు చెందిన 8 కంపెనీల జవాన్లు 1000 మంది పోలీసులను మోహరించారు. ఇప్పటి వరకు 150 మందిని అరెస్ట్ చేశారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు కీలక పోలీసు అధికారులు పరిస్థితులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా అల్లర్ల తరువాత దాదాపు 400 మంది హిందువులు ముర్షిదాబాద్, ధూలియన్ తదితర ప్రాంతాలను వదిలిపెట్టి భగీరథ నదిని దాటి పొరుగు జిల్లా మాల్దాకు పారిపోయినట్టు బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి తెలిపారు. సీఎం మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలనే బెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ లేఖ రాశారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాపాలనకు దిక్సూచని గుర్తు చేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం ఆవిరాల కృషి చేస్తుందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యను, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బాబాసాహెబ్ స్వప్నాలను నిజం చేయడానికి అందరూ కలిసి పాటుపడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై, ఆత్మ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను స్మరించుకుందామని తెలిపారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన మధుర మండలం, మధుర మున్సిపాలిటీలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తదుపరి తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత పాలకులు 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే వాటన్నిటినీ సరిచేసుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే 10 సంవత్సరాల పాటు సన్నబియ్యం సంకేతం పాడారు తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. పేద వర్గాలకు సన్నబియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సిన విధంగా
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాదాపు 56,000 పైబడి ఉద్యోగాలు నియామక పత్రాలు కూడా అందించి ఇంకా భవిష్యత్తులో ఇంకో 30,000 ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్న విషయం కూడా మీ అందరికి తెలిసింది. అవి కాకుండా ఉద్యోగాలు పొందలేనటువంటి రానటువంటి నిరుద్యోగ యువతీ యువకులు 10 ఏళ్ల పాటు వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఆవేదనని అర్థం చేసుకుని రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా మొట్టమొదటిసారి 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని ఒక కొత్త స్కీమ్ ని ప్రకటించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రకటించిన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు కూడా క్యాలెండర్ ను ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, అప్లికేషన్ ఎప్పటి వరకు పెట్టుకోవాలో చెప్పాం. ఇంకా 5వ తారీఖు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి, ఇంకో 6 రోజులు పెంచవంటే. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు దిగజారిపోయాయని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా తెలుగుదేశం ఓటర్లు కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. తమ కార్యకర్తలు కాదు అన్న నెపంతో కొంతమందిని ఉపాధి హామీ పనులకు కూడా రాని మన దుస్థితి కురుపాం నియోజకవర్గంలో ఉందని ఆరోపించారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండిస్తున్నామని ప్రజలందరూ పథకాలకు అర్హులుగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారిపోయాయి అనంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం కూటమిలో ఉన్న వాళ్ళు మాత్రమే లబ్ధిదారులు అన్నట్టు, కూటమికి ఓటేసిన వాళ్ళు మాత్రమే ప్రజలు అన్నట్టు, వేరే ఇతర పార్టీ వాళ్ళైతే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ చేకూర్చకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈరోజు నా నియోజకవర్గంలో జిఎం వలస మండలంలోని జోగుల్డమ్మ పంచాయతీలో ఏదైతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయో ఆ ఉపాధి హామీ పనుల్లో మా కార్యకర్త అయినటువంటి బూరి గౌరమ్మ, బూరి త్రినాథ్ నాయుడు వీళ్ళిద్దరూ కూడా 10 రోజులుగా పనికి వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి మేటు, వీళ్ళకి సంబంధించినటువంటి మేట్ ఎవరు అని అంటే శంకర్ బాబు అనే అతను, ఎలకల శంకర్ బాబు అనే అతను వాళ్ళ వైఫ్, ఐ థింక్ వాళ్ళ వైఫ్ కదా మేట్, అన్రిజిస్టర్డ్ మేట్ అట, రిజిస్టర్డ్ మేట్ కూడా కాదు. ఎవరైతే ఈ శంకర్ బాబు అనే వ్యక్తి వీళ్ళు పనికి వెళ్తున్నప్పటికీ కూడా పని కల్పించకుండా ఇబ్బంది పెట్టి ఆ ఎండల్లో నిలబెట్టి పంపించేయడం, నువ్వు ఇక్కడ కాదు ఇంకొక గ్రూప్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకొక వ్యక్తి దగ్గరికి, ఇల్లం నాయుడు అనే వ్యక్తి, కాబోతలే ఇల్లం నాయుడు అనేటువంటి మేటు దగ్గరికి వెళ్తే టీడీపీ వ్యక్తి అతను ఏం చెప్పాడు అని అంటే మా కాళ్ళ మీద పడితే నీకు పని కల్పిస్తాం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జీవో తొలి కాపీని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా దళితులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు, దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకే వర్గీకరణ అని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసమే జీవితాంతం పరితపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, కమిట్మెంట్ వల్లే వర్గీకరణ ఆకాంక్ష ఇంత త్వరగా సాకారమైందని చెప్పుకొచ్చారు. ఆ లీగల్ బ్యాటిల్లో కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓ సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేయడము, వాళ్ళకున్న కమిట్మెంటు ఈ ఇంటర్స్టేట్ బ్యాక్వర్డ్ లిస్ట్ని తొలగించాలి అనే సదుద్దేశంతో మన రాష్ట్ర వాదన కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించడం, ఆగస్ట్ 1 నాడు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, 2 గంటలనే అసెంబ్లీ నడుస్తున్నది, ముఖ్యమంత్రి గారు స్పందించడం, ఎస్ వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్,
అతి త్వరలో కేటగరైజేషన్ పూర్తి చేస్తాము. అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్స్ లేవు అని ఒక కమిట్మెంట్. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశాలు, కమిటీ పంజాబ్, హర్యానా, తమిళనాడు పర్యటించడము, ఆ రిపోర్ట్లు తీసుకోవడము, తర్వాత ప్రభుత్వానికి రికమెండ్ చేయడము, ఓ 1 మ్యాన్ కమిషన్ని అపాయింట్ చేయాలి. ఇమీడియట్గా ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయడము. వారు సుమారు 90 రోజులు షమీమ్ అఖ్తర్ గారు 1 మ్యాన్ కమిషన్ రూపంలో 8,000 పైచిలకు దరఖాస్తులు అన్ని రాష్ట్ర జిల్లాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్ని పర్యటించడము, ఇంటరాక్షన్, అభిప్రాయాలు, సంఘ నాయకులతో అభిప్రాయాలు, ఇవంటితో కూడినది purely, completely based on the directions or essence of the Supreme Court judgment. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేద్కర్ ఆలోచనలే కారణమన్నారు. ప్రజాస్వామ్యంలో మందబలంతో అవతలి వారి గొంతు నొక్కేయడం ఉండకూడదని, అందరితో కొట్లాడి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఉన్న రాష్ట్రం అనుమతి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచారన్నారు. మనం ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకే ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. బాబాసాహెబ్ ఆలోచన ముందు చూపు చాలా గొప్పదన్నారు. ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే, కొలంబియా యూనివర్సిటీ పోవాలంటే బరోడా మహారాజ్ పిలిచి, పిల్లగాడు చాలా తెలివైనడున్నాడు, అద్భుతాలు చేస్తాడు ఈ పిల్లగాడని చెప్పి ఆయన ఆశీర్వదించి బాబాసాహెబ్ నానాడు కొలంబియా పంపిండన్న. కానీ ఆయన బరోడా మహారాజు ఒక్క అంబేద్కర్ గారికి ఆయన దీవెన ఇచ్చిండు. కానీ మన ప్రభుత్వంలో మనం వేలాది మంది పిల్లల్ని అమెరికా పంపినాం, వేలాది మంది, లక్షలాది మంది పిల్లల్ని పటిష్టమైన పునాది 1022 పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద భారతదేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టదు. నెలకు 10,000 రూపాయలు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నీకు బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, సాక్స్, బూట్లతో సహా మొత్తం ప్రభుత్వమే అమ్మ, అయ్యా మొత్తం అయ్యి, తల్లి, తండ్రి అయ్యి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తర్ఫీదునిచ్చి హిమాలయాలు ఎక్కించినా లేదా కోడింగ్ చేపించినా మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆశయాన్ని ఆచరణలో చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కారణంగానే రాడికల్ శక్తులు విజృంభిస్తున్నాయని సువేందు అధికారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ధులియానా ముర్షిదాబాద్ లోని 400 మందికి పైగా హిందువులు భయంతో ఇల్లు విడిచిపెట్టారు. తలదాచుకునేందుకు నదిని దాటి మాల్డాలోని పార్ లాల్పూర్ లో హైస్కూల్, డియోనాపూర్, సోవాపూర్, జీపీ, వైష్ణవ్ నగర్ కు తరలిపోతున్నారని సువేందు తన తాజా ట్వీట్ లో తెలిపారు. ఫోటోలు, వీడియోలను కూడా జత చేశారు. ఆ వీడియోలో ఒక బాధితుడు తన ఇళ్లను తగలబెట్టారని, పోలీసులు ఎలాంటి సాయానికి ముందుకు రాకపోవడంతో ఇల్లు విడిచి పారిపోవటం మినహా తనకు గత్యంతరం లేకపోయిందని చెప్పారు. వెంటనే బీఎస్ఎఫ్ బలగాలను మోహరించి హిందూ బాధితులను వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. আজকে দিয়েছে বুঝতে পেরেছি ট্যাঙ্কির জলও বীজ দিয়ে দিয়েছে। তাহলে ভাবুন কি অবস্থা, যে জলটুকু খেয়ে মানুষ বাঁচবে তাদের অবস্থা এই। জল খেয়ে মানুষ বাঁচবে, সেই জলটাকেও বীজ দিয়ে দিয়েছে। তাহলে ভাবুন। হিন্দুকে একটা টিকতে দিব না, হিন্দুকে ঘুরে ফেলে দিব, হিন্দুকে লাগানি করবো, হিন্দুর মাকে যদি এরকম করা বলছে, হিন্দুর ঘর পুরা ভালো ভালো জিনিসকে সোনা দানা নিয়ে নিচ্ছে, পয়সা নিয়ে নিচ্ছে, তারপর আগুন ধরিয়ে দিচ্ছে। আপনার বাড়ি? আমার বাড়ি বেদনাপুর নাম্বার 1। ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కుమారుడు మార్కు శంకర్ ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలుస్తోంది. టీటీడీ అధికారులు ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్న లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆమె మొదట శ్రీ భువ రాహస్వామి ఆలయాన్ని
సందర్శించారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి విచారణ కేంద్రం దగ్గర కళ్యాణకట్ట తలనీలాలు సమర్పించారు. అన్న లైజినోవా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని డిక్లరేషన్ పై సంతకం చేశారు. తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె గాయత్రి నిలయంలో ఆదివారం రాత్రి బస చేశారు. అయితే తన తనయుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం బారిన పడగా ఆ సమయంలోనే అన్న తిరుమల స్వామి వారిని మొక్కుకున్నారట. క్షేమంగా మార్క్ శంకర్ బయటపడిన నేపథ్యంలో మొక్కులు చెల్లించుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిలో నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద కాంతివంతంగా వెలిగిపోతున్న భారతదేశం ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తుంది. ISS విడుదల చేసిన ఈ చిత్రాలలో మధ్య పశ్చిమ అమెరికాలోని మేఘవృతమైన ప్రాంతం, ఆగ్నేషియా తీర లోతట్టు ప్రాంతాలు, ఆకుపచ్చని కాంతులతో ఆవరించి ఉన్న కెనడాను కూడా చూడొచ్చు. భూమి వక్రత కారణంగా ఈ ఫోటోలో ఆకాశం పంపు తిరిగినట్టుగా మరింత అందంగా కనిపిస్తుంది. నక్షత్రాలు, నగర కాంతులు మరియు భూమి యొక్క వాతావరణ కాంతిని ఒకేసారి చూడగలిగినప్పుడు అనే శీర్షికతో ఈ చిత్రాలను ISS తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ చిత్రాలు కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. ISS భూమి నుంచి 370-460 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ నిరంతరం ఇలాంటి చిత్రాలను పంచుకుంటుంది. ఇది వరకు మహా కుంభమేళా చిత్రాన్ని కూడా ISS నుంచి నాసా వ్యోమగామి డొనాల్డ్ పెట్టిట పంచుకున్నారు. అజిత్ లాంటి ఎనర్జీ ఉన్న నటుడిని ఎక్కడ చూడలేదని హీరో సునీల్ అన్నారు. అజిత్ కుమార్ కథానాయకుడిగా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ నెల 10న విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో సునీల్ పాల్గొని ప్రసంగిస్తూ హీరో అజిత్ కుమార్ తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. అంత సింప్లిసిటీ, హైయెస్ట్ గ్రేడ్ ఉన్న మనిషి అజిత్ అని, ఆయన ఎనర్జీ అద్భుతమని పేర్కొన్నారు. అజిత్ కుమార్ తో మార్నింగ్ వాక్ చేసిన అనుభవాన్ని సునీల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దాదాపు 9 కిలోమీటర్లు మార్నింగ్ వాక్ చేసిన తర్వాత కూడా ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్న తీరు చూసి అలాంటి ఎనర్జీ ఉన్న నటుడిని ఎక్కడా చూడలేదని అనిపించిందన్నారు. ఆయన నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ఆయనను భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నాకు అజిత్ గారు ట్రావెల్ ఈ సినిమాలోది చెప్పాలి మీకు. ఎందుకంటే నేను అంత సింపుల్సిటీ ఉన్న మనిషిని, కోర్ ఎనర్జీ అంటే లోపల మనకు ప్రాణం ఉంది కదండి, అది ఒప్పుకోదు, పట్టుదల అంటాం కదా దాన్ని, అది హయ్యెస్ట్ గ్రేడ్లో ఉన్న మనిషిని చూసినట్టు ఫీల్ అయ్యానండి అజిత్ గారిని చూడగానే. అంటే అంత ఎనర్జీ నేనైతే ఎక్కడా చూడలేదు. పైగా వితౌట్ ఆయనకి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నా ఆయన అంటే దాన్ని సుఖపడాలి అలాంటి మనస్తత్వం ఆయన కాదు. పైగా డూపును పెట్టకూడదు, ఆయన సినిమాల్లో డూపు పెట్టకూడదు. అజిత్ సార్ సినిమాల్లో ఆయనే చేస్తానంటారు. సో అలాంటి మనిషిని నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానండి. ఆయన ఎప్పుడు భగవంతుడు ఆయన ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరుస పరాజయాల తర్వాత ముంబైకి 2వ విజయం దక్కింది. వరుస విజయాల తర్వాత ఢిల్లీ తొలి ఓటమి చవి చూసింది. ఢిల్లీలో గత రాత్రి ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీని రనౌట్ల కొంప ముంచాయి. ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే 193 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఓపెనర్ కరుణ్ నాయర్ చెలరేగినప్పటికీ తర్వాతి బ్యాటర్లు విఫలమయ్యారు. కరుణ్ 40 బంతుల్లో 12 ఫోర్లు 5 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ కీలక సమయంలో రనౌట్లు ఢిల్లీని దారుణంగా దెబ్బతీశాయి. ఆశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ రనౌట్ అయ్యారు. కరుణ్ నాయర్ తర్వాత జట్టులో అభిషేక్ పోరెల్ చేసిన 33 పరుగులే అత్యధికం. ముంబై బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కర్ణ్ శర్మ 3 వికెట్లు తీసుకోగా మిచెల్ శాంటన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ మరోమారు నిరాశపరిచాడు. రికల్టన్ 41, సూర్యకుమార్ యాదవ్ 40, తిలక్ వర్మ 59 పరుగులు చేయగా నమన్ ధీర 38 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రెస్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. బంగారం ధరలు సరికొత్త శిఖరాలను చేరుతున్నాయి. అమెరికా, చైనా మధ్య ప్రతీకార సుంకాల వార్తో ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది అక్షయ తృతీయ నాటికి తులం బంగారం 1,00,000 మార్క్ ని దాటే అవకాశం ఉన్నది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం గోల్డ్ 96,000కు ఎగువన ట్రేడ్ అవుతున్నది. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర 32% పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి పసిడి ధర పెరుగుతూ వస్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతి 3 రోజులకు ఒకసారి సరికొత్త రికార్డులను తాకుతూ వచ్చింది. ప్రస్తుతం
లక్ష్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా గోల్డ్ రేట్ లక్ష మార్కుని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం బంగారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 6,250 పెరిగి తొలిసారిగా 96,000 దాటింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో వాణిజ్య యుద్ధం భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడికి సురక్షితంగా భావించే బంగారానికి మరింత డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు బంగారం 22% దాదాపుగా 17,000 పెరిగింది. ఇక భారతీయులు అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఏప్రిల్లో రిటైల్ వ్యాపారుల నుంచి రిటైల్ కస్టమర్స్ వరకు భారీ కొనుగోలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ వస్తున్నది. ఆ తర్వాత వివాహాలకు శుభ ముహూర్తాలు సైతం మొదలవనున్నాయి. దాంతోనూ ధరలు పైకి కదిలే అవకాశాలున్నాయి. మే 10, 2024న అక్షయ తృతీయ రోజున బంగారం ధర 10 గ్రాములకు 73,000 ధర పలకగా ప్రస్తుతం ఈ ధర 96,000కు పైగా పలుకుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఓర్వకల్లు డిఆర్డీఓ కేంద్రంలో అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష. అగ్రరాజ్యాల సరసన భారత్. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన వ్యక్తి అన్న మోదీ. వక్ఫ్ అల్లర్లలో బెంగాల్లోకి బంగ్లా ఉగ్రవాదం. 7 జిల్లాల్లోకి విస్తరణ. మదర్సాల నుంచి ఎంపికలు. కేంద్ర నిఘా వర్గాల ఆందోళన. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబాసాహెబ్ చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్న సీఎం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళి. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వెనకడుగు వేయడం లేదు స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వ పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా తెలుగుదేశం ఓటర్లు కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విమర్శలు. అమల్లోకి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చట్టం. గెజిటెడ్ విడుదల చేసిన ప్రభుత్వం. బెంగాల్లో ప్రాణభయంతో ఇళ్లు వీడిపోయిన 400 మందికి పైగా హిందువులు. ముఖ్యమంత్రి బుజ్జగింపు రాజకీయాలతో రాడికల్ శక్తులు విజృంభిస్తున్నాయని సువేందు అధికారి తీవ్ర విమర్శలు. తిరుమల చేరుకుని డిక్లరేషన్ పై సంతకం చేసిన అనా కొనిదెల. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్న అన్నా లెజినోవా. రాత్రి వేళ మెరిసిపోతూ కనిపించిన భారత్. ఫోటోలు విడుదల చేసిన ఐఎస్ఎస్. హైదరాబాద్ లో నిర్వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సక్సెస్ మీట్ లో సునీల్ కీలక వ్యాఖ్యలు. అజిత్ తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సునీల్.
ఐపీఎల్లో ఢిల్లీకి తొలి ఓటమి, ముంబైకి 2 గెలుపు. బగ్గుమంటున్న బంగారం, అక్షయ తృతీయ నాటికి 1,00,000 దాటనున్న పసిడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.